మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపేశారని, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో చేర్చారని ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి మండపేట నియోజకవర్గం ఇప్పటికీ అమలాపురం పార్లమెంటు పరిధిలోనే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఇక రెవెన్యూ కార్యకలాపాలకు సంబంధించి మాత్రమే మండపేటను రాజమండ్రి జిల్లా పరిధిలోకి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. కొందరు నాయకులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఏదో మేలు చేసినట్లు అపోహలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో నియోజకవర్గంలో కలిపారు అనేటువంటిది, రాజమండ్రి జిల్లాలో కలిపారు అనేటువంటి అపోహల్లో ఉంటే అది తప్పు. పార్లమెంటు వరకు వచ్చేటప్పటికి అమలాపురం పార్లమెంట్లోనే ఈ నియోజకవర్గం ఉంటుంది. రెవెన్యూకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా రాజమండ్రి జిల్లా కలిసినట్టు. అంతే తప్పితే ఈ నియోజకవర్గం చాలా మంది అపోహలు ఉన్నారు రాజమండ్రి పార్లమెంట్లో కలిసిందనేటువంటి. రాజమండ్రి పార్లమెంట్లో కలవడానికి ఇది అలాగా నియోజకవర్గాలని మార్చాలి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం అది. డీలిమిటేషన్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఈ రాజమండ్రిలో కలగకుండా ఆపుకోవటానికి అప్పట్లో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేసి ఉంటుంటే కోనసీమలో కాకుండా రాజమండ్రిలో ఉన్నాం. 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు కోనసీమకి వెళ్ళిపోయింది. ఇది అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్లమెంట్కి ఒక జిల్లా చేయాలన్నారు కాబట్టి ఈ మెండపేటను తీసుకెళ్లి రాజమండ్రిలో ఏమి అమలాపురం పార్లమెంట్లో కలపలేదు. పార్లమెంట్ యూనిట్ అది. పార్లమెంట్ ఒక యూనిట్గా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాలి కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్గా అమలాపురం చేశారు కాబట్టి ఇది ఆ సందర్భంగా అక్కడికి వెళ్తే జరిగింది.